నమస్తే అండి. నమస్తే నమస్తే. పెద్ది ట్రైలర్ గానీ లేకపోతే డ్రాగన్ ఫిల్మ్స్ గానీ అన్నిట్లలో చాలా మంది ఫ్యాన్స్ అయితే కొన్ని కమెంట్స్ చేస్తా ఉన్నారు. అవునవును, నెగిటివ్ గా దానికి పాజిటివ్ గా. అవును. మీ అభిప్రాయం ఏంటి? రెండిట్లలో ఏం నచ్చింది? నాకు రెండు నచ్చాయి, రెండు బాగుండాయి, రెండు చూడడానికి బాగానే ఉన్నాయి. ఇప్పుడు ఎంతమంది ఎన్ని రకాల కామెడీ చేసినా ఎన్ని రకాలుగా చేసినా సినిమా రిలీజ్ అయ్యాక ఆ సినిమా బాగలేకపోతే అంతే సంగతి డెషేల్. కానీ ఇప్పుడు ఎంతమంది నెగిటివ్గా చేసినా రేపు ఆ సినిమా బాగుంటే సినిమా లెక్క మారిపోద్ది, హీరో లెక్క మారిపోద్ది, డబ్బులు మొత్తం రేంజ్లో మారిపోతాయి అంతే. కాబట్టి ట్రోల్స్ అనేవి కామన్. ట్రోల్స్ వల్ల ప్లస్ పాయింట్ అవుతుంది, మైనస్ అవ్వదు. ట్రోల్స్ వల్ల ప్లస్ అవుతుంది. కాబట్టి ప్రతి ఒక్కరూ అందంగా ఉండాలా, ప్రతి ఒక్కరు అందంగా ఉండాలంటే అది రాంగ్. అది మనిషి ఎవడు ఉండడు అందంగా, వికారంగా కూడా ఉంటాడు. ఇదే టైప్ లో లైక్ గేమ్ చేంజర్ సినిమా అప్పుడు మీరు అనాలిసిస్ చేసి 1,00,00,000 కోట్లు అది ఇది అని చెప్పారు. అవునవును. రీసెంట్లీ చిరంజీవి గారు కూడా ఐబొమ్మ రావటం. అవునవును, కరెక్ట్. అవును. దీనిపైన మీరు ఏమంటారు? ఈసారి కూడా మీరు పెద్దకి 10,000 కోట్లు 1,00,000 కోట్లు అని అంటున్నారు కదా. అవునవును. వేరే సినిమా అటు ఇటు అయితే మనం వేసుకుంటారు, ఆలోచించి చెప్పండి. అది రాంగ్. అది ఎవరు చేస్తారంటే పని బాట లేకుండా నాలాగా బేవర్స్ లాగా రూపాయి సంపాదన లేకుండా తల్లిదండ్రుల మీద బరి ఎక్కతాడు చూడు, అలాంటి చేస్తాడు నాలంటాడు. నాది ఆ పరిస్థితి. నాకు ఉద్యోగం లేదు, చదువు లేదు, నేను తిని 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 పని బాట లేకుండా మారుతాను ఇవన్నీ. కాబట్టి రోజు చేసేది కానీ ఇవన్నీ ఎవరంటే పని బాట లేని నాలంటోడి. కాబట్టి మీలాంటోళ్ళు దయచేసి బయట ఎవరంటే గెలవబాకండి. పోలీసులు జైల్లో పెడతారు, మళ్ళీ వద్దు, పెద్ద పెద్ద వాళ్ళని కట్టేస్తున్నారు జైలు. కాబట్టి మనలాంటోళ్ళు జాగ్రత్త. నేను అట్లా అనలేదు. నేను ఏమన్నానంటే సినిమా బాగాడాలన్నా, సినిమాకి ఇంత ఇంత రావాలి. ఒక 500 కోట్లు పెట్టి తీస్తున్నారు, 100 కోట్లు పెట్టి తీస్తున్నావు కదా, 100 కోట్లు పెడితే 1000 కోట్లు రావాలి, 1000 కోట్లు పెడితే 1,00,000 కోట్లు రావాలి. ఆ సినిమా హీరో 50 తరాలు పేదరికం లేకుండా పోవాలన్నా. అది తప్ప? అదే నేను చేయను తప్పు. అదే చూడు, ఫ్యాన్స్ అంటే ఆ ఫ్యాన్స్ గ్యారంటీ ఉంటారు చెప్పు. ఒక సినిమా హీరో ఫ్యాను ఓడి గ్యారంటీయా? రేపు ఇంకోటి రావడం, హిందీ ఓడు తమిళ వాళ్ళు రావడం, లేదా తెలుగులోనే ఇంకెవరన్నా బాగా డబ్బు ఉన్నోళ్ళు సినిమా యాక్టర్లు చేశారనుకో, వాళ్ళు బాగా డ్యాన్స్ చేస్తారు, దూకతారు, ఫైట్లు దూకతారట, బాగా అమ్మాయితో రోమాన్స్ చేస్తారు, మళ్ళీ ఓడి ఫ్యాన్ అయిపో. నువ్వు ఒక సినిమా హీరోకి గ్యారంటీ ఫ్యాన్ అని ఏడ్చి చెప్పగలవు? చెప్పు చూద్దాం. అదే విధంగా ఓటైనా కూడా సినిమా హీరో అభిమానం అని కూడా గ్యారంటీ ఉండదు ఎక్కడ. ఓడెవడో పని బట్టలు నాలంటోడు అనుకుంటున్నాడు, అనుకున్నాడు బానే. కాబట్టి ఇప్పుడు డ్రాగన్ ఫిల్మ్స్ రెండిట్లలో మీకు బాగా ఏం నచ్చింది అంటారు? నాకు ఇంకా రెండిట్లో చూసుకుంటే రెండు బాగున్నాయి. ఇంకా రెండు కూడా చాలా బాగున్నాయి, బ్రహ్మాండంగా ఉన్నాయి. ఇంకా పెద్ద సినిమా చూస్తా ఉంటే ఇంకో పక్క డ్రాగన్. రెండు కూడా సాంస్కృతికంగా రెండు చూడడానికి వినోదంగా చాలా చాలా బాగున్నాయి. ఈ సినిమాలు బాగా ఆడతాయి. ఇక తెలుగు చలనచిత్ర పరిశ్రమగా ఇంకా రెండు కళ్ళు. అది ఆ పక్క ఇంకా ఏ పక్క బాలీవుడ్ హిందీ, ఈ పక్క తమిళ కన్నడ, తెలుగు అన్ని భాషల్లో ప్రాచుర్యిస్తుంది అన్నమాట. కాబట్టి రెండు సినిమాలు బాగా ఆడతాయి. సినిమా బాగుంటే ఓడి ఎవడు దాన్ని ఆపలేడు. ఒక సినిమా బాగాలేకపోతే ఏ భాషలో ఆడదాం. సినిమా బాగుంది అనుకో, ఈ భాష రాకపోతే ఆ భాషలో ఆడుతుంది, అక్కడ హిందీలో. మళ్ళీ ఏంద్రీడు మళ్ళీ చదువుకుంటాడు. నేను చెప్పినంత మాత్రం ఎలా అవుద్దా? సరే, నేను ఇప్పుడు ఏమంటాను, అందరూ వెళ్ళి మన కేసీఆర్ గారు ఓటిండంట, వేయరుగా, వేయలేదుగా. మన కేటీఆర్ అని సీఎం అవ్వాలంట, అవ్వదుగా.